అంచనాకు మించి ఆదాయాన్ని వెచ్చించకుండానే ఖర్చు చేయడం, నూతన వ్యాపారాలు ప్రారంభించడం, ఆ వ్యాపారులతో పాటు బంధువర్గాన్ని సమకూలించుకొని అందరితో సమన్వయం సంయుక్తంగా చేసుకోవడం, విద్యార్థులేమో ఉత్తమ శ్రేణి ఫలితాలు పొందడం, దంపతులు అనురాగ దాంపత్యంతో ఉండటం, జీవన విధానములో తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం, చక్కగా ఇవన్నీ ఆచరిస్తూ జన్మస్థానం గురువు వల్ల ఎలాంటి ఆందోళన పడకూడదు. కానీ అన్నీ ఉన్నాయి కనుక మనకు అనారోగ్యం వస్తేనే చికిత్స కోసం వైద్యు దగ్గరికి వెళతాం. కనుక కష్టం వచ్చినప్పుడే భగవంతుడిని తలచకూడదు, నిరంతరం తలవాలి, ప్రార్థించాలి, స్మరించాలి. కనుక వీళ్ళు చేయవలసిందల్లా నిరంతరము సుందరకాండ సకలకాల సిద్ధిక పారాయణము, శివార్చన, శివుడి ఆరాధన ప్రతి రాశికి ఉటంకించబడుతుంది. కనుక శివుడికి అభిషేక ప్రియుడే, కష్టము లేదు, ఖర్చు లేదు. ఉంటే రాగి చెంబు లేదా బంగారు వెండి చెంబు లేదు, మట్టి పాత్రతో శుభ్రంగా కడుక్కుని శుద్ధ జలముతో శివలింగం పైన పోస్తే ఎన్నో దోషాల నుండి సంక్రమించబడతాం మనం. అంటే అన్ని దోషాలు సంక్రమించ వెళ్ళిపోతాయి, విముక్తమైపోతాం. కనుక అభిషేక ప్రియ శివుడికి శివార్చన చేయటం ఈ యొక్క రాశి వాళ్ళ లక్షణములలో ఒకటి.